ఎలా అనిపిస్తుంది మీరు చెప్పగానే దాతలు ముందుకు వచ్చి అమౌంట్ ఇవ్వడం? సో అదే విధంగా దాతల సహాయంతో ఈ రోజు ఇంకొంచెం డెవలప్ చేయడం, సో ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఖచ్చితంగా ఈ దేవస్థానానికి ఈ పలానా పని చేయబడుతున్నాం, ఈ పలానా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం అంటేనే చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్లవలపు విజయ్ భాస్కర్ రెడ్డి అనే అతను సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ దేవస్థానం ప్రారంభంలోనే ఈ దేవస్థానానికి ఇంత ఫండింగ్ ఇవ్వాలంటే ఆయన దాదాపు 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఈ స్టోన్ అంతటికి కూడా కోటా శ్రీనివాస్ కుమార్ అని అద్దంకి వాస్తవ్యులు ఈ స్టోన్ అంతటిని వాళ్ళ గని నుంచే సప్లై చేయడం జరిగింది. వారితో పాటు కాట్రగడ్డ అనిల్ కుమార్, గుంజి కృష్ణారావు కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఈ దేవస్థానానికి డొనేషన్ చేశారు. వీరే కాకుండా చిన్న చిన్న 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 50,000, 10,000 ఇచ్చినటువంటి భక్తులు చాలా వందల మందిలో ఉన్నారు. అంటే మనం చేసే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ మనం చూపే పని పట్ల చూపే శ్రద్ధ వలన భక్తులు కానీ దాతలు కానీ ముందుకు రావడం జరుగుతుంది. అదే కృషితో రేపొద్దున ప్రాకారం కానీ రాజగోపురాలు పునర్నిర్మాణానికి కూడా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం.